అందరూ ఎదురుచూస్తున్న గ్రాండ్ ఫినాలే ఓటింగ్ మొదలైపోయింది. మరి ఓటింగ్ మొదలైన మొదటి కొన్ని గంటల్లోనే ట్రెండ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది కదా. ఈ తొలి హాట్‌స్టార్ ట్రెండ్స్ ప్రకారం ఎవరు ముందున్నారు, ఎవరు వెనకున్నారు, వాటన్నిటినీ ఈ విశ్లేషణలో చూసేద్దాం. సరే, అందరి మదిలోనూ ఇప్పుడు ఒకటే ప్రశ్న. ఈ ఫినాలే ఓటింగ్ మొదలైన మొదటి కొన్ని ఘంటల్లో అసలు లీడింగ్లో ఉంది ఎవరు? టైటిల్ రేస్లో పైచేయి ఎవరిది? ఇదే కదా ఇప్పుడు హాట్ టాపిక్. అయితే మనం ఈ ట్రెండ్స్లోకి వెళ్లే ముందు ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం చూడబోయేది కేవలం మొదటి గంటన్నర హాట్‌స్టార్ ఓటింగ్ ట్రెండ్స్ మాత్రమే. అంటే ఇందులో ఫోన్ కాల్ ఓట్లు ఇంకా కలవలేదన్నమాట. సో దీన్ని ఒక ప్రాథమిక అంచనాగా మాత్రమే చూడాలి. సరే, ఇక అసలు విషయానికొచ్చేద్దాం. ఈ ప్రారంభ ట్రెండ్స్ ఏం చెప్తున్నాయో, ఎవరు ఏ స్థానంలో ఉన్నారో చూద్దామా? ప్రస్తుతానికి చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో కళ్యాణ్ పడాలా ఒక మంచి ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ఏకంగా 29% పైగా ఓట్ షేర్తో అందరికంటే ముందున్నారు. ఇది నిజంగా చాలా స్ట్రాంగ్ స్టార్ట్ అనే చెప్పాలి. అయితే అసలు కథ ఇక్కడే ఉంది. అసలైన ఉత్కంఠ అంతా టాప్ ర్యాంకుల దగ్గరే నడుస్తోంది. ఇప్పుడు ఆ పోరు ఎంత గట్టిగా ఉందో చూద్దాం. కళ్యాణ్కి గట్టి పోటీ ఇస్తూ సరిగ్గా ఆయన వెనకే రెండో స్థానంలో ఉన్నారు తనుజ పుట్టస్వామి. దీంతో టైటిల్ ఫైట్ చాలా చాలా దగ్గరగా, భలే ఆసక్తికరంగా మారిపోయింది. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. మొదటి స్థానానికి రెండో స్థానానికి మధ్య ఓట్ల తేడా జస్ట్ 1.75% మాత్రమే. ఆలోచించండి, ఎంత తక్కువ తేడాయో. అంటే పరిస్థితి ఏ క్షణంలో అయినా మారిపోవచ్చు. పోరు నువ్వా నేనా అన్నట్టు సాగుతోందన్నమాట. సరే, టాప్ 2 పోరు ఇంత టైట్గా ఉంది కదా, మరి మిగిలిన వాళ్ల పరిస్థితి ఏంటి? వాళ్ల స్థానాలెలా ఉన్నాయో ఇప్పుడొకసారి చూద్దాం. ఇక మూడో స్థానంలో డీమన్ పవన్ ఉన్నారు, దాదాపు 19-20% ఓట్లతో. నాలుగో స్థానంలో ఇమాన్యువల్, సుమారు 14%తో. ఇంకా ఐదో స్థానంలో సంజనా గల్రాణి, 8-9% ఓట్లతో కొనసాగుతున్నారు. ఇక్కడొకటి గమనించాలి, ఈ స్థానాల మధ్య గ్యాప్ అనేది కొంచెం ఎక్కువే ఉంది. అయితే మనం ఇప్పుడిదాకా చూసింది కేవలం హాట్‌స్టార్ ఓట్ల లెక్క మాత్రమే. కానీ అస్సలు కథను మొత్తం మార్చేయగల ఒక పెద్ద ఫ్యాక్టర్ ఉంది, అదే ఫోన్ కాల్ ఓటింగ్. మరిది నిజంగా గేమ్ చేంజర్ అవుతుందా? అవును, ఖచ్చితంగా అయ్యే అవకాశముంది. ఎందుకంటే ఈ ఫోన్ కాల్ ఓటింగ్ అనేది అస్సలు ఊహించలేనిది. చాలా సీజన్లలో మనం చూసాం, హాట్‌స్టార్ ట్రెండ్స్ ఒకలా ఉంటే ఫోన్ కాల్స్ వల్ల ఫైనల్ ర్యాంకింగ్స్ మొత్తం తలకిందులైన సందర్భాలున్నాయి. ముఖ్యంగా ఇమాన్యుయల్ లాంటి కంటెస్టెంట్స్కి ఫోన్ కాల్స్ రూపంలో చాలా బలమైన సపోర్ట్ ఉంటుంది. మరే అభిమాన కంటెస్టెంట్కి సపోర్ట్ చెయ్యాలనుకుంటే వాళ్లకి ఓటు వేయడానికి ఇవే అఫీషియల్ ఫోన్ నంబర్లో. సంజన, ఇమాన్యుయల్, తనూజ, కళ్యాణ్, ఇంకా పవన్ వాళ్ల నంబర్లకి మిస్డ్ కాల్ ఇచ్చి ఓటు వేయొచ్చు. సరే, ఇప్పటిదాకా చూసిన ఈ విశ్లేషణ అంతటినుంచి మనం అర్థం చేసుకోవాల్సిన అసలు పాయింట్ ఏంటి? ఫైనల్ టేకవే ఏంటో చూద్దాం. సో మొత్తంగా చూస్తే మొదటి స్థానం కోసం పోరు కేవలం 1.75% తేడాతో చాలా అంటే చాలా టైట్గా ఉంది. కానీ ఆ తర్వాత స్థానాల మధ్య చూస్తే 5-8% వరకు గ్యాప్లు కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమవుతోంది ఏంటంటే అసలైన యుద్ధం టైటిల్ కోసమే జరుగుతోంది. చివరిగా ఒక్కటే చెప్పాలి, ఈ ప్రాథమిక ట్రెండ్స్ చూసి ఏది డిసైడ్ చేయలేం. విన్నర్ ఎవరో ఇంకా తేలలేదు. ఇది జస్ట్ ఆరంభం మాత్రమే. వేసే ప్రతి ఓటు, చేసే ప్రతి ఫోన్ కాల్ ఫలితాన్ని మార్చేగలదు. సో అంతిమ తీర్పనేది ఇంకా రాలేదు, అది పూర్తిగా ప్రేక్షకుల చేతుల్లోనే ఉంది.